ఫాల్గుణ మాసంలో వచ్చే ఏకాదశిని అమలకి ఏకాదశి అంటారు. అమలకి అంటే ఉసిరి అని అర్థం. ఈ చెట్టులో విష్ణువు నివసిస్తాడని నమ్ముతారు. ఒకసారి మహదత మహారాజు వశిష్ఠ మునిని అమలకి ఏకాదశి ప్రాముఖ్యతను వివరించమని కోరాడు. వశిష్ఠ మహర్షి ఇలా చెబుతున్నాడు. అక్కడ వైదేశ్ అనే ఊరు ఉండేది. అక్కడ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఉండేవారు. ఆ ఊరిలో ఎక్కడ చూసినా వేదమంత్రాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ ఊళ్ళో దుర్మార్గులు, నాస్తికులు లేరు. చంద్రవర్షి వంశానికి చెందిన రాజు చతారాత్ ఆ పట్టణానికి పాలకుడు. అతను చాలా జ్ఞానవంతుడు మరియు ధార్మిక వ్యక్తి. ఆ ఊరిలో ఎవరూ పేదలుగా, దుర్మార్గులుగా కనిపించలేదు. ఏకాదశి నాడు అందరూ విష్ణుమూర్తిని పూజించి ఉపవాసం ఉండేవారు. ఒకసారి ఫాల్గుణ మాసం అమలకి ఏకాదశి రోజున రాజు ప్రజలందరితో కలిసి ఆలయానికి వెళ్లాడు. అక్కడ అందరూ ఉసిరి చెట్టును ధూపం, దీపం, నైవేద్యం, పంచరత్నం మొదలైన వాటితో పూజించి విష్ణునామాలను జపించడం ప్రారంభించారు. ఆ పవిత్రమైన రోజున రాత్రంతా అందరూ ఆ గుడిలోనే మెలకువగా ఉన్నారు. రాత్రి సమయంలో ఓ వ్యక్తి ఆ ప్రదేశంలో కాలు పెట్టాడు. ఆ వ్యక్తి తప్పు చేశాడు. దాహంతో, ఆకలితో అలమటించాడు. భోజనం చేయాలనే కోరికతో గుడిలో ఒక మూల కూర్చున్నాడు. మూలన కూర్చొని అమలకి ఏకాదశి కథ వింటున్నాడు. ఆ రోజు ఇతరులతో పాటు రాత్రంతా మేల్కొని ఉన్నాడు. ఉదయాన్నే అందరితో పాటు ఆ వ్యక్తి కూడా తన నివాసానికి వెళ్లాడు. కొన్ని రోజుల తర్వాత ఆ దుర్మార్గుడు చనిపోయాడు. ఆ వ్యక్తి ఎన్నో పాపాలు చేసినా దానివల్ల నరకానికి అర్హుడే అయిన అమలాకి ఏకాదశిని ఉపవాసం ఉంచి ఉండడంతో యావత్తు నిగ్ను మేల్కొలిపాడు. ఆ వ్యక్తి ఎన్నో పాపాలు చేశాడని, దానివల్ల నరకానికి అర్హుడని, కాని అమలకి ఏకాదశి ఉపవాసం ఉండి రాత్రంతా నిద్రలేచి ఉంటాడు. ఇతడు విదురుతునిగా జన్మించి వసురత్ అని నామకరణం చేయబడ్డాడు. విదురత్ మహారాజు తన మనుషులతో కలిసి 10 గ్రామాలను చూసుకున్నాడు. అతను చాలా ధార్మిక, సత్యవంతుడు, కష్టపడి పనిచేసేవాడు మరియు విష్ణువు యొక్క నిజమైన భక్తుడు అయ్యాడు. ప్రజలకు సమాన గౌరవం ఇచ్చేవారని, దానధర్మాలు చేయడం ఆయన నిత్యకృత్యమన్నారు. ఒకసారి వసురథ మహారాజు వేట కోసం అడవికి వెళ్లి దారి తప్పి ఒక చెట్టు కింద పడుకున్నాడు. కాసేపటికి ఒక ముఠా అక్కడకు చేరుకుని రాజు ఒంటరిగా ఉండటాన్ని గమనించి రాజును చంపండి అని అరవడం మొదలుపెట్టారు. ఈ రాజు మా బిడ్డను, తల్లిని, తండ్రిని, అందరినీ చంపి మమ్మల్ని దేశం నుండి బహిష్కరించాడు. ఇప్పుడు అతన్ని చంపడం ద్వారా మేము ప్రతీకారం తీర్చుకుంటాము అని వారు రాజుపై దాడి చేశారు. అదే సమయంలో రాజు శరీరం నుంచి ఒక దివ్య స్త్రీ ప్రత్యక్షమైంది. ఆ మహిళ చాలా అందంగా ఉంది మరియు అందమైన దుస్తులు మరియు ఆభరణాలు ధరించింది. ఆమె కనుబొమ్మలు వంగి ఉన్నాయి మరియు ఆమె కళ్ల నుండి మంటలు వెలువడుతున్నాయి. దొంగలందరూ ఒక సెకనులో చంపబడ్డారు మరియు సంఘటన తరువాత రాజు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దొంగలందరూ చనిపోవడం చూసి ఆశ్చర్యపోయిన రాజు ఈ అడవిలో వారిని ఎవరు చంపారు, ఈ అడవిలో తన శ్రేయోభిలాషి ఎవరు అని ఆలోచిస్తున్నాడు. వసురథ మహారాజు ఇదంతా ఆలోచిస్తుండగా అకస్మాత్తుగా ఒక ప్రవచనం వచ్చింది. ఈ లోకంలో విష్ణువు కాకుండా ఇంకెవరూ మీకు సహాయం చేయగలరు అని ఒక ప్రవచనం వచ్చింది. తరువాత తన ఊరికి తిరిగి వచ్చి సంతోషంగా పరిపాలించి చివరికి వైకుంఠ ధామానికి వెళ్లాడు అని వశిష్ఠ ముని మహారాజుకు చెబుతాడు. ఈ అమలకి ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవాడు ఎటువంటి సందేహాలు లేకుండా వైకుంఠ ధామాన్ని పొందుతాడు.